అందరూ బాగున్నారు కదమ్మా. దేవుడికి వందనాలు. మరి సమయము మరి అవుతుంది కాబట్టి ముఖ్యమైన ఘటనలకు మనం వచ్చున్నాము. ఈ దినములకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము సువార్తల నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6, 5, 6, 7 వచనాలు ధ్యానం చేసుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలలోను ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడవలెనని వారు తలంచుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమాస్తులపై నీకు నమస్కారం, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ వాక్యం ధ్యానించుచుండగా తండ్రి స్వంత బుద్ధి, స్వంత జ్ఞానము ఇక్కడ పని చేయవద్దు. వచ్చి వేసిన వారందరినీ నీ అద్భుతం నింపండి. నా తండ్రి శ్రద్ధతో భయభక్తులతో వారి మా హృదయం పలకలపైన మేము రాసుకున్నట్లు, నెంబర్ వేసుకున్నట్లు, నా తండ్రి విని నడుచుకున్నట్లు, నీ వాక్యానుసారంగా జీవించినట్లు నీ ఆత్మ సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, వాక్యదారిగా దిగివచ్చి నీ విడలకు నా తండ్రి ఏ వాక్యాహారము మాటలు తండ్రి అవసరమైన మాటలు మీతో మాట్లాడి ఆదరించి బలపరిచి నా తండ్రి ఆత్మీయ స్థితిలో నూరంతల స్థితి కలిగి ఉండడానికి సహాయం చేసి కృప చూపించమని వాక్యమే దిగి వచ్చి బోధించుతున్నటువంటి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. గ్రూప్లో పోస్ట్ చేశాను చూడండి. ఒక అభిషేకం కావాలయ్యా. అందరూ పాడతాం. అందరికి వచ్చిన పాడతాం కదా. సార్ వచ్చారు. అభిషేకం కావాలయ్యా. దేవుని సాన్నిధ్యంలో కూడా వచ్చినటువంటి ప్రియ విశ్వాసులారా, దేవుని నామంలో మీ అందరికీ కృపా సమాధానం కలుగును గాక. మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశము ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎన్ని విధాలు అనేది నేర్చుకుందాం. ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి గల కారణం మీ అందరికీ తెలుసా అండి? చెప్పాలి అంటే నా మెసేజ్ ఎవరు వినలేదని అర్థము. 3 రోజులు దేనికోసం అండి? అంశం సంఘాల కోసం, సహాయ కాపర్ల కోసం, సంఘ పెద్దల కోసం, సన్ని స్త్రీల కోసం, ప్రార్థనా పరులైన వారు కువైట్ ఇంట్లో ఉన్న ప్రతి ఏరియా వేస్గా రాత్రి చేస్తామా లేదా అండి? రాత్రి ఏ ఏరియా కోసం చేస్తాం చెప్పండి. సాల్మేలు ఎంతమంది ఉన్నారో పేర్లు నేను చదివి ప్రార్థనాంశం చేశాను. విన్నవారు ఎంతమంది అండి? ఎక్కిపించిన వారు
ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టారు కదా, కానీ వచ్చేవారు కొంతమంది. ఎందుకు రాలేకపోతున్నారంటే మనలో ప్రార్థన శక్తి లేదు. ప్రార్థన మనం చేస్తే దేవుడు కంపల్సరీ నడిపిస్తారు. కాబట్టి మీ విశ్వాసారా, ఈరోజు ఎవరి అంశం ఏమిటంటే ప్రార్థన. మన వాక్యమైనంతరము మరి చేయి పట్టుకొని గొలుసు ప్రార్థనలు చేయండి. కువైట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూపుగా, సంఘ పెద్దలైన వారు ఒక గ్రూపు, అలాగే సంఘ పెద్దలు సహాయకాపులు ఒక గ్రూపు. వారెవరి కోసము? సంఘ భారం కలిగి ప్రార్థన చేయాలి. అలాగని ఏరియా వేజ్గా అంటే మంగాఫు, మహబుల్లా, అబూ ఖలీఫా, అలాగే ఫింతాస్, ఈ ఏరియా వాళ్ళలో ఉన్నవారు ఎవరెవరికి తెలుసో వారు ఒక గ్రూప్ ఏర్పాటు మోకరించి ప్రార్థన చేయండి. కువైట్ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపుగా మోకరించి ప్రార్థన చేయండి. అలాగే సల్వా గురించి కూడా రాత్రి చేసాం. సల్వాలో ఉన్న ప్రతి ఒక్క తల్లుల కోసం చేసాం కదండి, చేసాం. ఈరోజు మరి హవాలీలో ఉన్న విశ్వాసలేని తల్లి వారి కోసము, బేస్మెంట్ కోసం ప్రార్థన చేయాలి. మరొకసారి చెప్పితే టైం వేస్ట్, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఇది అయిన వెంటనే ధ్యానం అయిన తర్వాత ఎవరికి వారు గ్రూపు గొలుసు ప్రార్థన చేయండి. అయిన తర్వాతే ముగింపు ప్రార్థన ఉంటుంది. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు 2వ రోజుగా ఉపవాస ప్రార్థన. మరి చాలామంది చాలా కాంగ్రిగేషన్స్ వారు ప్రత్యేక ప్రార్థనలు జరిగించారు కదండి. మరి ఈ సెలవుల్లో ఒక్కరోజైనా కూడి ప్రార్థన చేద్దామన్నప్పుడు మరి మనకి ఎవరు అనుకూలతగా లేకపోవడం వల్ల కూడుకొనలేదు. కాబట్టి ఆన్లైన్లో జరిగించడం జరిగింది. మరి 2వ రోజు మరి ఉపవాస ప్రార్థనగా ఏకీభవించమని కూడా నేను అనౌన్స్మెంట్ చేశాను. మనం ఉపవాసం చేసినప్పుడు ఎలా చేయాలి ప్రార్థన? మత్తయి సువార్తలో రాశారు కదా 7వ వచనంలో, మనము వ్యర్థముగా మాట్లాడకూడదని, మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనం ప్రార్థన చేసేటప్పుడు పొడిపొడి ప్రార్థన, పెదవుల మీద ప్రార్థన చేయకూడదు. హృదయాంతరంగంలో నుంచి నవనాడులు కుంగినట్లంతగా కన్నీటి ప్రార్థన చెయ్యాలి. విజ్ఞాపన. అప్పుడు మనం చేసే ప్రార్థన 3 రోజుల ఉపవాస ప్రార్థన ఏంటండి? విజ్ఞాపన ప్రార్థనలు. ఏంటండి? విజ్ఞాపన ప్రార్థనలు. మన కోసం చేసుకోవట్లేదు కదా, మన కోసం చేసుకుంటే మరి అది విజ్ఞాపన ప్రార్థన కాదు. మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నానని మరేమో అనుకోవద్దు. ఎందుకంటే తెలిసిన విషయాలు మళ్ళీ వినడంలో తప్పేం కాదు. ఇది మన సొంత మాటలు కాదు కదా, దేవుని వాక్యము, దేవుని మాటలు ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు అంత ఆశీర్వాదం మనము పొందుకుంటాం. కాబట్టి ఎలా చేయాలండి? ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె చేయకూడదు. మనుషులకి కనబడాలని, లేకపోతే మూల నిలిచి ప్రార్థన చేయొచ్చు. మరి అలాగే వారికి ఇష్టం వచ్చినట్లుగా మనకి ఇష్టం వచ్చినట్లుగా చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన ఉపవాసం చేసినప్పుడు మొక్కము దిగాలుగా వేసుకొని అంటే ఏ అమ్మ అలా ఉన్నావు అంటే ఉపవాసం అది కూడా చెప్పకూడదండి. రహస్యముగా మనం ఉపవాసం చేయాలి. యాక్టివ్గా దేవుడు ఆ శక్తిని ఇస్తారు మనకి కంపల్సరీ. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మరి 6వ వచనం చూసినట్లయితే నీవు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి చేయాలి? గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? తలుపులు తెరిచా వేసుకొని. అందుకే మరి యేసు ప్రభు వారికి కూడా ఒక వాడిక ఉంది. ఏ వాడిక ఉంది? ఒలీవల తోటకి వెళ్ళి ఒంటరిగా ఏకాంతముగా ప్రార్థన చేయాలి. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోక ఆశలు మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము. ఇక్కడకు వచ్చాము అంటే మన తలంపులు ఎలాగుండాలి? దేవునితో కలిసిపోవాలి. లోక ఆశలు మదికి రాకుండా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మోకరిస్తామో మనము ఎవరికి అంకితమైపోవాలి? మన హృదయము దేవునికి అంకితమైపోవాలి.
సర్వము నీవే, సర్వచిత్తము నీవేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సరిపైన కంటినయ్యా, సరిగా పాత్రం చేయుమయ్యా, కాబట్టి లోక ఆశలు మనకి రాకుండా మనం ఏమని సమర్పణ చేసుకోవాలి? దేవా, నీవే నా సర్వచిత్తము, నీవు నా చేతులతో చేస్తావు, నీకు నేను సమర్పణ చేసుకుంటున్నాను, అర్పించుకుంటున్నాను, తీర్మానం చేసుకుంటున్నాను, సమర్పణ చేసుకుంటున్నాను. అలాగనే నేను నీతో వడబడుతున్నాను. ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? వడబడిపోవాలి. ఈ లోకంలో మనుషులకి మన అవసరాలకు వడబడితే మనకు లాభం లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. ఈ లోకానుసారంగా గుట్టుమట్టులు చేసుకుంటూ చేసేది కూడా దేవుడికి ఇష్టము కాదు. ప్రార్థన చేసినప్పుడు స్వచ్ఛమైన హృదయంతో ఖాళీ కుండల వలె వచ్చిన మనము నిండుకుని వెళ్ళాలి అంటే కన్నీటితో ఆయన పాదాలు కడుక్కోవాలి. కాబట్టి మరి మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయకూడదట? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపకూడదు. అన్యజనుల ప్రార్థన చేసినప్పుడు మన నోటికి ఏదొస్తుంది? మాట్లాడేసి చేసేయకూడదు. అది వాక్యాన్ని ఎత్తిపెట్టుకుంటూ, వాగ్దానాలు ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? దానియేలు చేసిన ప్రార్థన వలె ప్రభువా నా ప్రార్థన ఆలకించు. దానియేలు ప్రార్థన చేయగా ఏమైంది చెప్పాలండి? దానియేలు ప్రార్థన చేయాలి, విడుదల కలిగింది. కాబట్టి మరి దానియేలు గ్రంథము 4:34 చూసినట్లయితే, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవానే, నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి మరి చిరంజీవిను సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించుతిని. ఎలా చేయాలండి? ఆయన్ని సర్వోన్నతుడు కదా, సర్వసృష్టిమంతుడు కదా. మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా, స్తోత్రము చేయుము సృష్టికర్తకు. మనం ఎప్పుడు నిత్యం ఏం చేయాలండి? ధూపం వేయాలి. ప్రార్థన అనే ధూపంతో పాటు స్తుతి ధూపము కూడా వేయాలి. ఆయన స్తుతులకు పాత్రుడు కనుక స్తుతిస్తూ స్తోత్రము చేయొచ్చు, ఘనపరుస్తూ ఆయన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. మరి అత్యధికంగా చిరకాలం వరకు ఆయన రాజ్యం తరతర వరకు అలా స్తోత్రము చేసినప్పుడు, ఘనపరిచినప్పుడు ఆయన రాజ్యం ఎలా ఉంటుందంట? నిత్యము కూడా మనతో నుండిలాగన దేవుడు చేస్తారు. అలాగ మరి మనవి చేయటం వలన చూడండి, చిరకాలమైన రాజ్యము తరతరములు మనతో ఉంటుంది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, రెండవదిగా మొదటిగా దానియేలు వలె ప్రార్థన చేయాలి. రెండవదిగా మరి యోహాను వలె ప్రార్థన చేయాలి. యోహాను 1:9 చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తారండి? మన పాపలు ఒప్పుకోకుండా ప్రార్థన చేయకూడదు. అందుకే 7 మెట్ల ప్రార్థన మన ఆత్మీయ జనకులు నేర్పించారు. మొదట దేవదేవుని స్తుతించాలి, రెండవదిగా పాపస్థితిని ఒప్పుకోవాలి, మూడవదిగా సమర్పణ చేసుకోవాలి, నాలుగవదిగా ఏం చేయాలండి? సమర్పణ చేసిన తర్వాత మళ్ళా స్తుతి, నా పాపం క్షమించిన తండ్రి అని స్తుతి చెల్లించాలి. ఇలాగా 7 మెట్ల ప్రార్థన కంపల్సరీ మనము వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చేసుకోవాలి. మరి ఇలాగా చేసడం వలన ఏం చేస్తామండి? దేవుడు
మన పాప దుర్నీతులన్నిటి నుండి ఆయన మనల్ని ఏం చేస్తారండి? పవిత్రుడిగా చేస్తారు. మనం పవిత్రులు కావాలి అంటే ఖచ్చితంగా అనుక్షణము నడుస్తున్నా, లేచినా, ఏ పని చేసినా మన పాపస్థితిని ఒప్పుకొని స్తుతి చెల్లిస్తూ ఉండాలి దేవునికి. మూడవదిగా చూసినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాల వరకు రాయబడి ఉంటుంది. ఇక్కడ మరి చూసినట్టే సంపూర్ణ శక్తి మాన్యత్వము కలిగి, నెమ్మది కలిగి, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కొరకును ప్రార్థన చేయాలి. మరి మనము తిమోతి గారి వల్లే మనము ప్రార్థన చేయాలి. ఏ విధంగా? మనం సంపూర్ణమవడానికి భక్తి కలిగి ప్రార్థన ఎలా చేయాలండి? భక్తితో చేయాలి. ఎలా చేయాలండి? నామకార్థంగా కాదు, భక్తితో చేయాలి. మొదటిగా ఎలా చేయాలి? స్తుతిస్తూ చేయాలి. రెండవదిగా పాపములు ఒప్పుకొని ఉండటం వల్ల పవిత్రులుగా అవుతాం కాబట్టి మన పాపస్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏం చేయాలి? భక్తితో సంపూర్ణంగా, అంటే అర్ధాయుష్ అంటారు చూసారండి, మరి అలాగనే సంపూర్ణంగా, మరి సగము కాదు, పైపైన కాదు, పూర్తిగా మరి మనం భక్తితో ప్రార్థన చేయాలి. నాలుగవదిగా చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక వాక్యాన్ని లేఖను చూసినట్లయితే రాజుల కొరకు, అధికారుల కొరకును ప్రార్థన చేయాలి. మనం ఎవరి కోసం చేయాలండి? రాజుల కొరకు, అధికారుల కొరకు, రైతుల కొరకు, మరి ఇంజనీర్ల కొరకు మనకి అన్ని సౌకర్యాలు వస్తున్నాయి. ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, మన అవయవాలు ఎన్ని అవయవాలు ఉన్నాయో అంతమంది స్పెషలిస్టులు ఉన్నారు ప్రత్యేకంగా వారికి ఇప్పుడైతే ఉన్నాయి. అప్పట్లో అన్నింటికి ఒకే డాక్టర్ చూసేవారు. ఇప్పుడైతే కంటికి డాక్టర్, ముక్కుకి డాక్టర్, చెవికి డాక్టర్, నాలుగుకి డాక్టర్, తర్వాత గొంతుకి డాక్టర్, అలాగనే గుండెకి డాక్టర్, ఊపిరితిత్తులకు డాక్టర్, అలాగనే మరి కిడ్నీలకు డాక్టర్, అలాగే అన్నం అరగట్లేదు అనుకోండి ఇండోస్కోపీ చేయమంట, అదే పేగులకు డాక్టర్. అలాగే ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో ఎముకలకి మనకైనా దెబ్బ తగిలిన, ఇరిగిపోయినా బాగు చేయడానికి ఎముకల డాక్టర్. ఇంతమంది డాక్టర్లు అన్నారు. మనం ఏం చేయాలి? రోజుకి 2-3 డాక్టర్ల కోసం ప్రార్థన చేయాలండి. అలా చేయాలంటే మరి డాక్టర్ల కోసం ఎందుకు చేయాలి? దేవుడు జ్ఞానం ఇవ్వాలి కాబట్టి. మన యొక్క ప్రాణాలను కాపాడడానికి మానవుడి జ్ఞానం సరిపోతుందా? ఆయన జ్ఞానం ఇస్తేనే, ఆయన ఆత్మ ఆయనలో పని చేస్తేనే మనకి మరి జీవం ఉంటుంది. కాబట్టి మన భారం ఏమిటి? డాక్టర్ల కోసము ప్రార్థించాలి. రైతుల కోసం ఎందుకు చేయాలి? ఆహారం తింటున్నాం కాబట్టి, మనం తినడానికి వారు ఉంటేనే మనకి ఆహారం. కాబట్టి వారు ఎంత ఎండ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ నడవలసి రావడానికి లోపలికి ఎంత మండిపోయిన ఎండ కదండి. లోపలికి వచ్చేటప్పటికి మీరు చాలా ఆయాసపడుతూ ఉన్నారు, నేను కూడా. కానీ అలాంటి మండు టెండలో కష్టపడుతున్నారు శ్రామికులు, ఎంతోమంది రైతులు. వారి కోసం భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. రోజును మా పని పాటలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఉండేదే. కానీ రోజుకొక ప్రత్యేకత అనేది మన ప్రార్థనలో ఉండాలి. అలాగే ఇంజనీర్స్లో కూడా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అలాగే ఇంజనీర్స్లో రకరకాలుగా ఆ యొక్క అధ్యాయాలు చేసి చదివిన వాళ్ళు ఉన్నారు. మెకానిక్ అని, ఎలక్ట్రానిక్ అని, ఇంకా చాలా మరి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు బయట ఈ కువైట్ దేశం దూరం వచ్చి మరి ఇంజనీర్స్ ఎక్కడ చేస్తారండి పనులు? ఎండలోనే కష్టపడతారు కదా. ఈ ఎండ వల్ల కానీ గాలి వల్ల కానీ వారికి ఏ హాని రాలేదు ప్రభు. మరి వారి కష్టార్జితము వారి వ్యర్థము కాకున్నట్లు సహాయం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా మరి రాజ్యాలు ఏరేవారు, అలాగే ఉపాధ్యాయుల కొరకు బిడ్డలకు మనకు విద్య అందిస్తున్నారు. మనం పంపించే వరకునే మన బాధ్యత. వారిని చక్కదిద్దేది, క్రమశిక్షణ నేర్పించేది తల్లి నేర్పించేది. ఒక బడి స్టార్టింగ్ అయితే వారు మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ల దగ్గర నేర్చుకునే చాలా ఉంటాయి. ఆ టీచర్స్ కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. ఇలాగా అనేక విధాలుగా మరి అనేక అధికారులు, అనేక కార్యాలయాలు ఉన్నాయి. కలెక్టర్ల కోసము, మరి అలాగనే ప్రధానమంత్రి, అలాగనే ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ రాజ్యాన్ని వెళ్ళేటువంటి వారి కోసము ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ కువైట్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ విధంగా? డ్రైవింగ్ చేస్తే ఇప్పుడు కొత్త రూలు 150 దినాలు, అప్పటికి
మరి ఫైన్ వేస్తారని చెప్తున్నారు. అలాగనే ఇంకా మరి ఎవరి దగ్గర సివిల్ ఐడి వారికి మరి రెసిడెన్సీ లేదో మరి ఏ కెమెరాల ద్వారా వారు కనిపెట్టి వారు 2 మార్కు వచ్చేస్తుందట, వారిని వెంటనే పట్టుకుంటారట. కానీ మరి ఇక్కడికి వచ్చింది కష్టపడ్డారు కదా. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఈ కువైట్ దేశంను పరిపాలించే రాజు కోసం. ఆయన మనసును మార్చండి, మాకు అనుకూలమైనటువంటి పరిస్థితులు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి అని విజ్ఞాపన చేయాలి. కాబట్టి ఇంత భారం ఉన్నప్పుడు మనం చాలా సింపుల్గా ప్రార్థన చేసేస్తుంటాం. కానీ ఒక్కరోజు చేయాలంటే చేయలేం కదా. రోజుకొకటి మనం ఎంచుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇక మనము రాజుల కోసము అనధికారుల కోసం ప్రార్థన విజ్ఞాపనం చేసినప్పుడు ప్రార్థనలు యాచనలు మరి అలాగనే మరి ఎంతగానో దేవుడు మనకి సహాయం చేస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హెచ్చరిక చేసినట్టుగా ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. మన దేవుని నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమని. ఎలా చేయాలి ప్రార్థన? అధికారులందరికీ మమ్మల్ని దారంగా ఇచ్చివేసిన తండ్రి అని మరి అధికారుల కోసము, రాజుల కోసము, ఇంజనీర్ల కోసము, డాక్టర్స్ కోసం వీళ్ళందరూ మాకు దానంగా ఇచ్చిన తండ్రి అని కృతజ్ఞతాస్తుతి చేయాలంట. మనం అలాగనే ఇంకా చూసినట్లయితే 4వదిగా ఇంకా మరి కృతజ్ఞతాస్తుతులు చేయవలని మనం నేర్చుకున్నాం కదండి. ఇంకనూ మనము ఎన్ని విధాలుగా ప్రార్థన చేయాలి అంటే దేవుడు మనకి భక్తులైన వారు రాశారు, ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనే పయ్యా, ప్రార్థించకుండా ఉండలేదయ్యా. ప్రభువా ప్రార్థనే పయ్యా, ప్రార్థించకుండా ప్రార్థన లేకపోతే మనకేం లేదండి, జయం లేదు. ప్రార్థన చేయకపోతే పరాజయమే, అపజయమే. అందుకే మనం ప్రార్థించకముందు, అందుకే మనకి ఏమి కావాలో ప్రార్థించకముందు ఆయన తెలుసు. కానీ మనం అడగాలి. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును అన్నారు. ఈ వాక్య వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనం అడగాలి, వెతకాలి, మరి తట్టాలి. ఆయన హృదయాన్ని మనము తట్టాలి, వెతకాలి. దేవుడు ఇచ్చేంత వరకు మనము మరి కనిపెట్టాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇక చూసినట్లయితే ఇది మరి కృతజ్ఞతల రాజుల కోసం మనం ప్రార్థన చేయడం మంచిదని తెలిసిన తర్వాత మన రక్షకుడు దేవుని సృష్టికి అనుకూలమైనదని మనకి అనుగ్రహించినవి అన్నారు. కాబట్టి ప్రార్థన లేకపోతే మనకి అపజయమే. కనుక ప్రార్థన ఎలా చేయాలి, ఎన్ని విధాలుగా చేయాలి, ఎలా చేయాలి? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన రాదు అనుకుంటే రాదు, పాటలు పాడడం రాదు అంటే పాడడం రాదు. నీకేది రాదు అంటే ఎవరికి ఏది రాదండి. మనం ఎప్పుడు కూడా వారి మనసుని నేను ఎందుకు పనికి రాను అనే అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. ఎదుటి వారిని కించపరిచి తక్కువ చేసి మాట్లాడకూడదు.
ఒక్కొక్క సమయంలో మన మనస్సు అన్ని విధాలు ఒకలాగా ఉంటుందండి, అన్ని వేళల్లో ఒకలాగా ఉంటుందా? ఒక్కొక్క క్షణానికి ఒకలాగా ఉంటుంది. రాయాలనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది, ఒకసారి చదవాలనిపించకపోదు, ఒక్కొక్కసారి వినాలనిపిస్తుంది, ఒకసారి వినబుద్ధి కాదు, ఒకరు నచ్చుతారు, ఇంకొకరు నచ్చరు కదండి. మనసుకి అనేక రకాలుగా నచ్చ చెప్పుకుంటూ వెళుతూ ఉంటాం. కాబట్టి మనం ఎవరినైనా మరి ప్రోత్సహించాలి కానీ వారిని కిందకి నెట్టేయకూడదు. ఎందుకంటే పాడే వాళ్ళని పాడనీయాలి, మరి ప్రార్థన చేసే వాళ్ళని చేయాలి. మరి ఉదాహరణకి మన తిరుపతమ్మ గారు తీసుకోనండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా పాట పాడారా? లేదు. కానీ దేవుని ఆత్మ ఆమెలో పనిచేస్తుంది కాబట్టి మనమైతే ఫోన్ చూసుకుని పాడతాము, లేదా బుక్ చూసుకుని పాడతాము. కానీ ఆమెకి ఇచ్చినటువంటి తలాంతు చూడకుండా పాట పాడగలిగే ధన్యత ఇచ్చారు. కాబట్టి ఇలాగన మనము ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా మనం ఏమి పొందలేము. కష్టపడకుండా వచ్చేయాలంటే ఏది మనదరికి రాదు. కష్టపడాలి. దేవుని సన్నిధిలో మనం నవనాడు కృంగిపోయినంతగా కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇస్తారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మరి ప్రార్థన లేకపోతే మన జీవితము వెలగదు. మన బాట చీకటిగా ఉంటుంది, మన జీవితము చీకటిగా ఉంటుంది. మరి వెలుగుతో నింపబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునితో గోజాడాలి. ఏకాంత ప్రార్థన కోరుకోవాలి. ఊహలో పాపములెల్లా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కలలో పాపములెల్లా ప్రతిదీ కూడా మరి మన దాదాసాయి గారు రాశారు, ఏకాంత స్థలము కోరము ఏకాంత స్థలము చేరు అనే పాట పాడడం రాకపోయినా చదువుకోండి. ప్రతిరోజు మనం ప్రార్థన చేయక్కర్లేదు, అది ప్రార్థన నేర్పించినట్టే. అది మరి ఆ పాట చదువుకుంటే మనకు ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నట్టే మన హృదయం కదిలింపబడుతుంది. ఎందుకంటే ప్రతి అక్షరంలోనూ దేవుని శక్తి ఉంది. దాదాసాయి గారు రాసిన పాటలో అది మరి పాడడం కష్టమని చెప్పి పక్కన పెట్టేసేవారు చాలామంది ఉంటారు. కానీ కష్టము కాదు, కానీ ఇష్టపడి చదివితే, ఇష్టపడి ఏ పని చేసినా కష్టమైన ఇష్టముతో చేస్తే అది మనకే ఆశీర్వాదకరము, జయము. కాబట్టి ప్రార్థన ఎన్ని విధాలుగా చేయాలి? మొదటిగా చూసినట్లయితే మరి ఏలియా గారు చేసిన ప్రార్థన వలె యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనంలో చూడడం. కాబట్టి ఇక్కడ ఎలా చేయాలట? ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, యాకోబు పత్రికలో నేర్చుకోవాల్సింది ఆసక్తితో ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు మరి వంశ ప్రార్థనలు ఉన్నాయి కదా, అందుకే షార్ట్ కట్లోనే చెప్పేస్తున్నాను. కాబట్టి మనము ఎలా ఉండాలండి? ఇక్కడ ఏలియా గారు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం చేశారండి? 3.5 సంవత్సరముల వరకు ఏం వర్షించలేదు, వర్షము వర్షించలేదు. కాబట్టి ఏలియా గారు ప్రార్థన చేయగా ఎలా చేశారు? ఆసక్తితో చేశారు. కాబట్టి ఆయన ప్రార్థన విని దేవుడు ఆకాశంని వర్షించేలాగా చేస్తారు. ఆ యొక్క ఆకాశం ఎక్కడ వర్షించిందని లేఖలో చూసినట్లయితే మరి 5వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18లో వ్రాయబడి ఉంటుంది. అలాగే రెండవదిగా చూసినట్లయితే విజ్ఞాపన చేయొచ్చు, మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. రెండవది ఏంటండి? విజ్ఞాపన చేస్తూ ఎలా చేయాలి? కునిపాటు పడుతూ చేయాలి. అంతేనండి. రాత్రి నిద్ర లేదని కురిపాట్లు పడుతూ ఆలో చేస్తాక నేను చేయబోతే బాగోదన్నట్టుగా చేయకూడదు. ఎలా చేయాలి? మెలకువగనుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. మెలకువగనుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. మనకి ఏమొస్తుందని మెలుగుగా లేకపోతే కీడు వస్తుంది. ఆ కీడుని గెలవాలి అంటే మనం ఎలా ఉండాలి? ఎప్పుడైనా దేవా ఇప్పుడు వచ్చి నేను తీసుకెళ్తున్నానంటే దేవా నేను రెడీ, నేను సిద్ధం అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. ఎలా నిద్రపోతే మరి 10 మంది కన్యకల్లో 5 ఎత్తబడ్డారు, 5 ఉండిపోయారు.
ఉండిపోయిన వారి వరుసలో మనం ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మన పెళ్లికి మాత్రం సిద్ధపరిచేటటువంటి బైబిల్ విషయంలో మనం ఉన్నాం కనుక మనం సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఏర్పాటులో బంధించింది దేవదాసయ్య గారు. కాబట్టి ఈ బంధము తెగిపోయిన బంధము ఎంత విడుచుకుందామన్నా మళ్ళీ వెనక్కే రావాలి. ఎంత కాదనుకున్నా, ఎవరు వద్దనుకున్నా, ఎవరు ఇష్టం లేదనుకున్నా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి ఏర్పాట్లోనికే రావాలి. రప్పిస్తారు. ఆయన కృప అది. ఇది మనదేమీ కాదు, మానవుడే మనం ఏమీ చేయలేము. కానీ దేవుడు మాత్రమే మరి మనకి దాన్ని సాధ్యము కానీ కూడా నమ్మటి నీ వలన అయితే నమ్మవారి సమస్తమును సాధ్యమే కనుక అన్నీ సాధ్యమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. రెండవదిగా ఎలా చేయాలండి? విజ్ఞాపన చేయించు మెలకువగా చేయాలి. మొదటగా ఎలా చేయాలి? ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన చేయాలి. మూడవదిగా చూసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలి. చేస్తున్నాం, ఎత్తలేదు, నెరవేరుతుందో లేదో చూద్దాంలే అన్నట్టుగా నీరసించిపోయి అప్పుడే ప్రాణం పైకి పోతుంది అన్నట్టుగా ఫీలింగ్స్ మార్చేసుకుని ప్రార్థన చేయకూడదు. తప్పదు అన్నట్టుగా చేయకూడదు. ఇది నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన వరం. ఇది ప్రార్థన చేయడం కూడా ఒక వరమే. ఇక్కడ పాస్టర్లు సేవకులు అవ్వకలేదు, అందరము బోధకులమే. దేవుడిచ్చిన బాధ్యత ఇది. మనం ఒక మాట వల్ల, ఒక సాక్ష్యం వల్ల ఒక ఆత్మ రక్షించబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలండి? విశ్వాస సహితమైన ప్రార్థన అట ఎవరిని స్వస్థపరుస్తుంది? రోగిని స్వస్థపరుస్తుందని లేఖనములు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క విశ్వాస సహితం గురించి లేఖనంలో చూసినట్లయితే లూకాసు వార్త, యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడుతుంది. చదవద్దు, నేను ముందుకు వెళ్తే ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. కాబట్టి మనం ఏం చేయాలండి? విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు ఎట్టి రోగమైన ఇట్టే దేవుడు స్వస్థపరుస్తారు కదండి. స్వస్థపడలేదా? మీరు మాట్లాడలేదు మరి. తల్లులు, తమ్ముళ్ళు, దేవుడు మనకు స్వస్థత ఇచ్చారా లేదా? ఇచ్చారు. బాగు చేశారా లేదా? పడకల నుంచి లేపారా లేదా? లేపారు. కాబట్టి దేవుడు ఎంతో గొప్పవాడు. యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే ఏది? యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే ఏది? రోగాల గురించి, జ్వరాల గురించి, మరియు జలుబుల గురించి, మరియు ఊపిరితిత్తుల గురించి ఈ పాటలన్నీ దేవుడు స్వస్థపరచుచున్నట్టుగా దేవదాసయ్య గారి ద్వారా ప్రభు రాయించారు. కాబట్టి మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ పాట పాడుకోండి. రక్షగాన వందనాలు అనే ఒక పాట, యేసు నామం కంటే ఏది గొప్ప అనేది. ఈ 2 పాటలు పాడడం రాకపోయినా మరి యూట్యూబుల్లో అందరికీ తెలుసు కదా, ఆ ట్యూన్ పెట్టుకొని వినండి. అలాగని చెప్పేసి ఆ పాట విందామని తీసుకో దాంట్లోకి వెళ్ళకండి. ఈ వేలు ఎక్కడికో వెళ్ళిపోద్ది, టైం తెలియదండి. ఇది ఫోన్ ఒక పెద్ద గడ్డ సైతాను. కాబట్టి దానికి ఎంత దూరంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం కదండి. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేమండి. ఆరోగ్యం కాపాడుకుంటే ఏదైనా సాధించగలము, ఏదైనా పొందగలుగుతాము, ఏదైనా దేవుని ద్వారానే మనం స్వరాలు వినగలుగుతాము, వరాలు పొందగలుగుతాం. కాబట్టి విశ్వాసులారా, మనం ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసముతో ఉండాలి, విశ్వాసముతో చేయాలి. అలాగే 4వదిగా చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనము ఎలా చేయాలి ప్రార్థన? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఎలా చేయాలండి? ఎలా చేయాలి? ఆవిడ పని ఉంది, మెసేజ్లు పెడతా కూర్చుంటుంది, ప్రార్థన చేయమంటా ఉంటుంది. మా పని పాట లేదా, అర్ధరాత్రి అయిపోయినా వదలదు అనుకుంటారు కదండి. అది వాస్తవం, పర్లేదు. అది మనసులో మాట మీరు పైకి చెప్పకపోయినా అది వాస్తవం అది. కానీ మనము ఆ విసుగుదల ఉండి మీరు ప్రార్థన చేస్తే ఫలితం వస్తుందా? నామే కోపము ప్రార్థన మీద చూపిస్తే ప్రతిఫలం నేను పొందుతానా, మీరు పొందుతారా?
నేనే పొందుతాను. ఎందుకంటే మీరు విసుగుతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. మీకు కావాల్సింది మీరు పొందాలి అంటే ఏం చేయాలి? విసుగగా ప్రార్థన చేయాలి. స్వస్థత పొందాలన్నా, మీ లోటులు తీరాలన్నా, మీ కష్టం తీరాలన్నా, మీ దుఃఖం తీరాలన్నా, మీకు ఉన్నటువంటి అవసరాలు తీరాలన్నా ఏం చేయాలి? విసుగగా ప్రార్థన చేయాలి. విసుగు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తారట? ప్రతిఫలాన్ని ఇస్తారు. విసుగుగా ప్రార్థన చేస్తూ ఉపవాసము చెల్లించాలి. ఉపవాసం చేసేటప్పుడు కూడా విసుగుతారు చాలామంది. ఇంకెప్పుడు టైం చూసుకుంటూ ఉంటారు, ఎప్పుడవుతుందని. టైం చూసుకోకూడదండి, దేవుని సన్నిధిలో గడపాలి. అలాగనే ఇంకా చూసినట్లయితే 5వదిగా మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే ఎలా చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఆల్రెడీ ఇందాక చెప్పేశాను. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ఏ విధంగా ఉపవాసం చెల్లించాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉపవాసము చెల్లించాలి. అలాగనే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని ఎవరు చెప్తున్నారు? మొత్తం పేతురు గారు చెప్తున్నారు. అలాగనే శరీరం వైపు చూడవద్దు. నా బలము నా తట్టు చూడండి, ఈ శక్తికి మించిన పనులు మీరు చేస్తారని మనోవిచారం కూడదనే పాటలో దేవదాసయ్య గారితో దేవుడు రాయించారు. నీ బలహీన తట్టు చూడకు, నా బలం తట్టు చూడు, నీ శక్తికి మించిన పనులు చేయిస్తానని అడుగుతున్నాను. కాబట్టి బలహీనత వైపు చూస్తే ఇంకా నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది, కానీ మనకి ఇంకేది మిగిలేదు ఉండదు, పొందేది పొందలేము. కాబట్టి ఎలా ఉండాలండి? మెలకుగా ఉండి ఉపవాసము ప్రార్థన చేయాలి. ఆత్మను సిద్ధపరచుకోవాలి. శరీరం బలహీనప్పటికీ కూడా మన ఆత్మ ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా చూసినట్లయితే 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనంలో చూసినట్లయితే మనం ఏం చేయాలట? ఎవడనూ కీడునకు ప్రతి కీడుకైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలని చేశారు. ఎలా చేయాలి? మేలైన దానిని మనము వెంబడించాలి. మనం ఎలా ఉండాలంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడే కాదు, నిత్యము మనము మేలైన దాన్ని మనము ఎంచుకోవాలి. ఎంచి చేసిన ఎడల అనియు సరి అవునని దాదాశ్రీ గారు రాశారు. కాబట్టి మనము చివరిగా ఎలా చేయాలి? ఉపవాస ప్రార్థన ఎడతెగని ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఎడతెగని ప్రార్థన చేయాలి. అలాగనే ఇంకా చూసినట్లయితే ఉపవాస దినమున ప్రతిష్ఠించుడి అంటే ఉపవాస దినాన్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. ఒక మొక్కుబడి ఉన్నా, లేకపోతే ఒక అర్పణ ఉన్నా మన మనసులో రానిదే మనం చేయగలుగుతామా? చేయలేము. ఉపవాసము చేయమని చెప్పిన వెంటనే, అందుకే మీకు అనుకూలమైన సమయాల్లో మీరు ఎంచుకుని ప్రార్థనలో ఎక్కిపించండి అని మెసేజ్ పెట్టారు. ఈ సమయానికి చేయండి అని చెప్పకూడదు. మీ మనస్సుకి, మీ సమయానికి మీకు ఎలా కుదురుతుందో, మధ్యాహ్నం నుంచి నైట్, లేదా ప్రార్థనాంతరమా, లేదా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అని నిశ్చయించుకోవాల్సింది మీరు. కాబట్టి ప్రతిష్ఠించుకోవాలి, మన హృదయాన్ని నిర్ణయించుకోవాలి. కాబట్టి ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉపవాస దినాన్ని మనము ఎంచుకోవాలి. యోబులకు రాసిన పత్రిక యోబుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ప్రతి దినము ఏర్పరచుకుని, ఉపవాస దినాన్ని ఒకరోజే కాదు, ప్రతి దినము దేవునికి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యోహాను ఏం చెప్పాలండి? బతుకులాడుకున్నటకే పెద్దలను, దేశంలోని జనాలందరినీ మన దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చారు. ఎవరికి సమకూర్చారండి? యోహాను గారు సమకూర్చారు. ఎలా ఉండాలట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని బ్రతిమలాడుకోవాలి. ఎలాగండి? ఉపవాస ప్రార్థన చేస్తూ బ్రతిమలాడుకోవాల్సిన వారం ఉన్నాం. కాబట్టి ఇక్కడ యాకోబు గారు ఎఫెసీ రాసినటువంటి పత్రికలో రాశారు. అలాగనే ఇంకా
భక్తులైన వారు ఎందరైతే రాశారో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో ఇప్పుడు విన్నాం కదా. అది మన జీవితంలో అనుక్షణము అనుదినము అలవర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. ఉదయం లేవగానే ఏం చేస్తామండి? వాడిక ప్రార్థన చేస్తాము, ఫ్రెష్ అవుతాం. అది కంపల్సరీ కదా. అలాగే దేవుని వాక్యంలో నడుచుకోవడంలో కూడా మనం అలవర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ప్రార్థన ఎన్ని విధాలుగా చేయాలో నేర్చుకున్నాము. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాం. ప్రార్థన ఎలా చేయాలని నేర్చుకున్నామండి చెప్పండి. మరి సర్వోన్నత దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయాలి, పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయాలి, రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయాలి, కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. అలాగే ఎన్ని విధాలుగా చేయాలి? ఆసక్తితో ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏం చేయాలండి? విజ్ఞాపన చేస్తూ మరి పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలండి? పట్టు అనేది ఉండాలి. పట్టుదల ప్రార్థన ఎవరు చేశారు? భక్తులను చెప్పండి, అందరికీ తెలుసు. యాకోబు పట్టు మనకు కలిగి ఉండాలి. మూడవదిగా చూసంటే విశ్వాస సహితమైన ప్రార్థన కలిగి చేయాలి. అలాగే నాలుగవదిగా విసుగగా నిత్యము ప్రార్థన చేయాలి. ఐదవదిగా వెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆరవదిగా ఏం చేయాలండి? మనము మరి కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు కాకుండా మేలైనది ఎంచుకొని మనము నడుచుకోవాలి. ఎడతగని ప్రార్థన క్షమించండి ప్రార్థన చేయాలి. అలాగే ఉపవాస ప్రార్థనను మనం ఎంచుకోవాలి. అనుదినము అనుక్షణము కూడా మనం ప్రతిష్ఠించుకోవాల్సిన వారమే. ఇన్ని ధన్యతలు ఇట్టి రీతిగా దేవుడు వాక్యం ద్వారా ఎన్ని విధాలుగా మనం మాట్లాడారో ఈ వాక్యం అంతటా కూడా మన జీవితంలో మన నడుదేవు కూడా దేవదేవుడు అట్టి ధన్యత అట్టి భాగ్యము మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమనుగా మహిమాస్తుల పెరిగి నమస్కార స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నాటుకుని ఫలించినట్లు సహాయం చేయండి. ఆయన విసుగుగా నా తండ్రి పట్టుగలి ప్రార్థన, అలాగే ప్రభా తండ్రి విజ్ఞాపన సంతోషం తండ్రి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. ఎన్ని మార్లు అయితే తండ్రి భక్తులైన వారు ఏ విధంగా చేశారో వారి వరే మేము నడుచుకునే ధన్యత ప్రతి హృదయంలో నాటింప చేసుకుని నడుచుకునే విధానము అలవర్చుకునే భాగ్యము దయచేసి మహిమను పొందమని ఇంతవరకు ప్రభా వాక్యదారుగా దిగి వచ్చి మాట్లాడినటువంటి ఆదరణగా తెలియసే నమ్మలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇంతవరకు కూడా మరి